విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఈరోజు వాగ్దానం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. గొప్ప మాట నేను చదువుతున్నాను. నాతో కూడా కలిసి మీరు కూడా వాక్యాన్ని ధ్యానిస్తారని తెలియపరుస్తూ ఉన్నాను. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును. ఇంతవరకు ఫలింపు లేదు, ఇది లేదని అనుకుంటున్నావు కదా. కొన్ని సమయాల్లో ఫలించిన ఫలము చేతికి రాకుండా పోయింది, లేకపోతే ఎవరో కబ్జా చేసేసారు, ఎవరో దొంగిలించేశారు, నేను తినడానికి లేదు, నా పిల్లలు తినడానికి లేదు అంటే ఈ యొక్క ఉన్న ఆస్తిని మీరు అనుభవించలేకపోతున్నారేమో. దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే మీ ఫలములు ఫలిస్తాయి, మీ పొలములు అద్భుతముగా అది పుష్పిస్తాయి, కాయలు కాస్తాయి, దానిని మీరు అనుభవిస్తారు. అంటే మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు. మీ కష్టార్జితము వడ్డీలు పాలు అయిపోతుందా? మీ కష్టార్జితం రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతుందేమో ఈ రోజు నుండి. ఎందుకంటే వచ్చిన జీతం వచ్చినట్టుగానే వడ్డీలు కట్టుకుంటూ, వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ, మట్టిలు ఇలా కట్టుతూ ఉంటే నీ దగ్గర ఏముండట్లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు. గొప్ప అద్భుతమైన అర్థం ఏంటంటే ఫలవృక్షములు ఫలములు ఇచ్చను. వృక్షములు ఉన్నాయి కానీ ఫలాలు ఇవ్వట్లేదు అంటే దీంట్లో గొప్ప అర్థము కూడా ఉంటుంది. పిల్లలు ఎదిగి వచ్చారు, వారి వల్ల ₹1 రావట్లేదు. కొడుకు ఎదిగాడు కానీ సరైన ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. బిడ్డ ఎదిగింది, చదువుకుంది కానీ ఎంత కష్టపడి చదివించినా సరైన ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఇన్కమ్ లేదని అనుకుంటున్నారా? మీ పిల్లలే ఫలవృక్షముల వల్లే గొప్పగా ఫలిస్తారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మీరు నమ్మినట్లుగా, ఏంటి ఈ బిడ్డకి ఇంత జీతం వస్తుంది, ఈ బిడ్డ వ్యాపారంలో ఇంత దిగుబడి వస్తుంది, ఇంత రాబడి వస్తుంది ఏంటని మీరు ఆశ్చర్యపడుతున్నప్పుడు అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. గొప్ప ఆత్మీయ అర్థం అనమాట. మీ ఫలవృక్షములు, మీ ఇంటిలో ఉన్న సభ్యులు అద్భుతముగా ఫలిస్తారు. కొంచెం ఫలింపు లేదు, ఫలాలు లేవు, చెట్లున్నాయి, తోటలున్నాయి, ఏమీ ఫలించట్లేదంటే ఎలాగా అనుకుంటున్నావు కదా. దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నది ఏంటంటే చూడండి, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములు నిర్భయముగా నివసింతారు. ఇప్పుడు ఏ ఇన్కమ్ అయినా సరే స్టాండర్డ్గా వస్తున్నప్పుడు మంచి ఉద్యోగం చూడండి, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలామందికి నెలకి కరెక్ట్గా జీతం వస్తుంది. వారికి
ఏ ఆలోచన ఉండదు. ఎందుకంటే మంత్లీ శాలరీ వస్తుంది కదా. గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా మరి విద్యుత్ శాఖకు సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి, 2 డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో అయినా శాలరీ ఆగుతుందేమో కానీ మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, వారి శాలరీస్ అసలు ఆపడానికి లేదు. ఎందుకంటే వారికి కూడా గవర్నమెంట్ ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటుందేమో కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ నుంచో పై బ్యాంక్ నుంచో ఏ డిపార్ట్మెంట్లో డబ్బులన్నా గమ్మున వాడొచ్చేమో కానీ అడ్జస్ట్మెంట్కి వెనక్కి ముందుకి. ఈ 2 డిపార్ట్మెంట్లకి అసలు బ్రేక్ ఉండదు అని నాకు న్యూస్ చూశాను నేను. అప్పుడు అనుకున్నామంట, అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలా గర్వంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ సంతోషంగా ధైర్యంగా అనమాట. దాన్ని ఎలా చెప్పాలంటే మా జీతం నెలకి కరెక్ట్గా వచ్చేస్తుంది డేట్కి. దాన్ని బట్టి చాలా కమిట్మెంట్లు ఉంటాయి. దానికి వారు దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంటారు. అలాగనే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు నీ ఇంట్లో గొప్ప కార్యాలు, నీవు ఏ సమయానికి ఏది జరగాలని ఆశతో నిరీక్షణతో చూస్తున్నావో అది జరిగిస్తాడు. అమ్మాలనుకుంటున్నావా అమ్మిస్తాడు, కొనాలనుకుంటున్నావా కొనిపిస్తాడు. నీ పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు. అందుకని నువ్వు నిర్భయముగా నివసిస్తావు. నిర్భయంగా ఎప్పుడు జీవిస్తాం? మంచి శాలరీ ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, పిల్లలకి మంచి సెటిల్ అయిపోయినప్పుడు, అమ్మయ్య నేను అన్నీ చేసేసాను ప్రభువా, నాకు నువ్వు అద్భుతమైన సహాయం చేసావు కనుక నేను ఇల్లు కట్టాను, పెళ్లి చేసేసాను, నేను బ్రతకటానికి, నా పిల్లలు బ్రతకటానికి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, ఓకే ఇదంతా దేవుడు ఇచ్చాడని గొప్పగా సాక్ష్యం చెప్తాను. అదనమాట దీని అర్థం. ఏమనంటే ఫలవృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పంట పండును, వారి దేశంలో నిర్భయముగా నివసించు. ఇది ఇజ్రాయెల్ దేశం గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పాడు. ఈరోజు నీ దేశము, నీ ఇల్లే, నీ కుటుంబమే నిర్భయముగా జీవిస్తావు. రోజు టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఎలా బ్రతుకుతాం, ఎలాగొస్తుంది, అది ఎక్కడొస్తుంది, ఇది ఎక్కడొస్తుంది, వారు ఇస్తారా, వారు ఇవ్వరా, ఎలాగా, ఈ వేలంటే గడిచిపోయింది, ఈ నెల అంతా గడిచింది, వచ్చే నెల ఎలాగా, లేదా ఈ 2-3 నెలలు పర్వాలేదు, తర్వాత నుంచి ఎలాగా అని నువ్వేం చేయగలవు? నువ్వు నమ్మిన దేవుడి రోజు నీకు మాట ఇస్తున్నాడు. ఇలాగా కాదు, పైనుండి దేవుడు సహాయం పంపిస్తున్నాడు. నువ్వు గుండె మీద చేసుకుని నిర్భయముగా జీవిస్తావు. నీ పిల్లలు ఫలిస్తారు, అన్ని విషయాల్లో రాణిస్తారు. ఆత్మ దీవెన మీకు తోడై ఉండును గాక. ఆమేన్. వీరి పేరు యేసువాణి. వీరు చిలకలూరుపేట నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తెకు మొదటిగా వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత మగబిడ్డ కావాలని ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఫలం తీసుకొని వెళ్ళారు. దేవుడు తన కుమార్తెను ఆశీర్వదించి దేవుడు తనకి కవల పిల్లల్లో ఒక బాబు పాప పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరు కిషోర్ బాబు, వారి భార్య ఐస్తేర్ రాణి. వీరు మందపాడు, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. తనకి హాస్పిటల్లో చూపించుకుంటే ఎటువంటి సమస్య లేదని చెప్పేవారు. ఆయన పిల్లలు పుట్టట్లేదని వారు చాలా మందులవి కూడా వాడినా ఆయన ఎటువంటి ఫలితం లేనప్పుడు వారు ఊరి నుంచి చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నప్పుడు వారు దైవజనుల గురించి చెప్పారు. ఇక్కడ సాక్ష్యాల గురించి వారు చెప్పినప్పుడు వారు కూడా గర్భఫలం గురించి ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. తను వస్తూ ఉండగా 8వ నెలలో దేవుడు వారి పట్ల కార్యం చేసి తను గర్భవతి అయింది. దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడి వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుని నామానికి స్తోత్రాలు. ఇస్సాకయ్య గారికి వందనాలండి. నా పేరు బ్రదర్ కె రమేష్ కుమార్. అమరావతికి 18 కిలోమీటర్లు అండి, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, పెదమక్కిన గ్రామం అండి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ప్రార్థనా శక్తి సమావేశాలకు గుంటూరు రావటం జరుగుతుందండి. ఎప్పుడు నేను జూలై నెలలో గోల్డ్ లోను, క్రాప్ లోను కట్టాలి, కానీ ఈ నెలలో జూలై 11 వచ్చినా కానీ అమౌంట్ కట్టే పరిస్థితి లేదు. కానీ నేను నంద్యాలలో మందస ప్రతిష్ఠ కోసం ఇస్సాకయ్య గారు చెప్పినట్లుగా పట్నం రావడం జరిగింది. అమ్మ ఇంటి దగ్గర చాలా వరి పడతా ఉంది, ఎప్పుడు క్రాప్ లోను, గోల్డ్ లోను కడతా ఉండేవాళ్ళం అని కంగారు పడతా ఉన్నప్పుడు ఆ రోజు మందసాన్ని ప్రతిష్ఠ చేసిన రోజు ఒక దహించు అగ్ని నాకు కనిపించిందండి. ఆ రోజు నేను చాలా సంతోషించాను. అదే రోజు ప్రభు అమ్మకి దర్శనంలో ఆ లోన్ ఇడిపించబడినట్లుగా టీవీలో కూడా మీ భూ కాగితాలు విడుదల పొందుతాయి, గోల్డ్ లోన్ విడుదల పొందుతుందని చెప్పేసి ప్రవచనాలు ఇస్సాకయ్య గారి నోటి ద్వారా జరిగినవి. ఆ ప్రవచనం ప్రకారం నేను ఇంటికి రాగానే మరి ఆ 2 లోన్లు కట్టడానికి కావలసినటువంటి ధనం మాకు సమకూర్చబడిందండి. ఈ 2 విడిపించబడ్డాయి. ప్రభు నామానికే స్తోత్రాలు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుని నామానికి స్తోత్రాలు. ఇసాకయ్య గారికి నిండు వందనాలు. నా పేరు మన్నవ విజయ, నేను మాది వెంగళాయపాలెము. అయితే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్నాక నేను ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాను. 18 సంవత్సరాలు. నా 2వ పాపకి 20 సంవత్సరాలు, పెద్ద పాపకి. అయితే మగపిల్లోడు కావాలని నేను ఇక్కడికి వచ్చి ఎంతో ప్రార్థన చేయించుకున్నాను. ఇసాకయ్య గారిని అడిగాను, నాకు మగపిల్లోడు కావాలయ్యా అని చెప్పేసి. సరే పుడతాడు పో అని చెప్పేసి అరటిపండు ఇచ్చారు. ఆపరేషన్ అయినాక 18 సంవత్సరాలకి మగపిల్లోడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుడికి వందనాలు. ఇసాగయ్య గారికి వందనాలు. మాది ఖమ్మం జిల్లా, వైఎస్ఆర్ కాలనీ. నా మనవడు కడుపులో ఉన్నప్పుడు ఎదురుగాలతో ఉన్నాడని డాక్టర్ చెప్పారు. అయితే అయ్యగారికి వాడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన చేయించుకుంటే ఏం కాదమ్మా, మంచిగానే పుడతాడు వెళ్ళని చెప్పు ప్రేరాయలు వేసి చెప్పాడు అయ్యగారు. మంచిగానే పుట్టిండు నా మనోడు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు 4 నెలలు అయింది. వస్తే 3 ఓళ్ళు పూడపోయినాయి. బతకవు, నువ్వు హైదరాబాద్ పోవాలా, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలా, మీరు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. మందులు వాడని, మెడిసిన్ వాడమని చెప్పింది. మెడిసిన్ వాడకుండా ఇసాగయ్య గారి కాడికి వచ్చా. ఇక్కడ ప్రార్థనకు వచ్చి చెప్పాను నేను, అయ్యా నాకు 3 ఓళ్ళు బూడపోయినాయి అయ్యా, నాకు హార్ట్ అటాక్ వచ్చి బూడపోయినా, ఆపరేషన్ చేయాలన్నారు అయ్యా చెప్పంటే. ఫస్ట్ నెలలో వచ్చినప్పుడు ఒక అరటిపండు ఇచ్చారు. పో, నీకు ఏం పర్వాలేదు, పో తగ్గిపోదు పో అని చెప్పాను అని అయ్యగారు అన్నాడు. అయ్యగారు అన్న తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. మేడం నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా మేడం అని చెప్పాను నేను. అన్ని పరీక్షలు చేశారు, కిడ్నీ పరీక్షలు చేశారు. కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది నాకు. కిడ్నీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదమ్మా నీకు, నువ్వు మంచిగానే ఉన్నావమ్మా అని చెప్పానని మేడం గారు అన్నారు. నిన్న వెళ్తే
ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి వందనాలు, ఇసాక గారికి వందనాలు. మరి మాది చంద్రలపాడు గ్రామం. మరి మేము 3 ఎకరాల పొలం కొనుక్కున్నామండి. మరి 3 ఎకరాల పొలం కొనుక్కున్నప్పుడు మరి 30 లక్షల రూపాయలు కట్టామండి. అగ్రిమెంట్ చేశారు 30 లక్షలు కట్టిన రోజు. ఆ తర్వాత మరి 4 నెలలు కూడా వారు రిజిస్ట్రేషన్కి రాలేదు. మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారండి. మరి ఇబ్బంది పెట్టినప్పుడు నేను రోజు లైవ్లో ఇసాక గారు వాక్యం వింటాను. మరి పోయిన నెల మరి అయ్యగారు వాక్యలు ఏం చెప్పారంటే, ఒక అవుట్ అబ్బాయికి పెళ్లి కావట్లేదు, ఆ అబ్బాయికి మరి 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే ఇంటికి వచ్చి సంబంధం కుదిరిందని లైవ్లో వాక్యం విన్నాను. నేను కూడా పోయిన నెలలో 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ టీవీ స్పాన్సర్ చేశానండి. మరి అనుకోని రీతిగా నేను ఇక్కడ ప్రార్థన నుంచి టీవీ స్పాన్సర్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత శనివారం రోజు మరి వారు రూపాయి లేకోకుండా మరి వారే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని మరి రూపాయలు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారండి. మరి ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మేము ఎంతో మేలు పొందుతున్నాం. ఈ కొద్ది సాక్షి దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవుడికి కోట్లాది వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. మా ఊరి పేరు కరివారిగూడెం, నా పేరు కళ. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే,
మేము గుడికి వెళ్తున్న దైవజనుడు ఇసాకయ్య గారు యూట్యూబ్లో వస్తుంది, దేవుడు అద్భుతాలు చేస్తుంటే ఆయన ద్వారా కానీ చెప్పిండు. అప్పుడు మేము యూట్యూబ్లో చూసినప్పుడు ఇక్కడ నెలకు ఒకసారి ప్రార్థన జరుగుతుందని చూసి నా కూతురు పెళ్ళి అయినాక 3 నెలలకి నాకు ఈ సంగతి తెలిసి నేను ఈ ప్రార్థనకు వచ్చాను. వచ్చినప్పుడు ప్రభా నా కుమార్తెకి సంతానం అందాలని ప్రార్థన చేసుకొని పోయేదాన్ని. అట్లా కొన్ని నెలల గడవంగా నా కూతురికి గర్భఫలం అందింది. దేవుడిని ఒకటే అడిగాను, ప్రభా ఎవరు పుట్టినా కానీ క్షేమంగా బయటికి రావాలి తండ్రి, వాళ్ళు క్షేమంగా బయటకు వస్తే నేను ప్రార్థనా శక్తి తైలాభిషేకంలో నీ సాక్ష్యాన్ని చెప్తా ప్రభా అని నేను దేవుడికి మొరపెట్టుకున్నాను. దేవుడు నా ప్రార్థన విని తల్లి బిడ్డని క్షేమంగా బయటికి నడిపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.